తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ భరత్ అనే నేనుపై నెలకొన్న అంచనాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. 2 ఫ్లాప్ సినిమాలు పడినా కానీ 100 కోట్లకు పైగా బిజినెస్ ను, హ్యూమంగస్ రిలీజ్ ను 100 కోట్లకు పైగా బిజినెస్ ను, భారీ పాజిటివ్ రెస్పాన్స్ ను రిలీజ్ కి ముందే సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డును నమోదు చేస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ సినిమాకు మిగిలిన పెద్ద సినిమాలతో పోల్చుకుంటే భారీ రిలీజ్ దక్కలేదనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే రిలీజ్ దక్కిన ఈ సినిమాకు మిగిలిన రాష్ట్రాల్లో భారీ రిలీజే దక్కిందని చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం సినిమా మరియు చెల్ మోహన్ రంగా, కృష్ణార్జున యుద్ధం సినిమాలు భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేసిన నేపథ్యంలో భరత్ అనే నేను సినిమాకు అటు ఇటుగా 1100కు పైగా థియేటర్స్ దక్కాయి. ఈ థియేటర్స్ లో ఈ సినిమా మొదటి రోజు వసూల పరంగా ఇలాంటి రికార్డులు నమోదు చేస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తుండగా, ఓ 2 ఏరియాలలో నైజాం ఏరియాలో ఈ సినిమా సృష్టించే రికార్డు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. బాహుబలి తర్వాత మహేష్ బాబు, కొరటాల శివల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 5.09 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా మొదటి రోజు గాను 5.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ 2 సినిమాలు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు అవ్వడం, ఇప్పుడు మహేష్, కొరటాల శివల కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జనతా గ్యారేజ్ నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఇది అవుతుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. జనతా గ్యారేజ్ సినిమాకు GST లాంటివి లేకపోవడం, టికెట్ హైక్స్ ఉండటం, సోలో రిలీజ్ ఉండటం కలిసి రాగా భరత్ అనే నేను విషయంలో అవేవి అనుకున్న రేంజ్ లో లేకపోవడం ప్రతికూలమనే చెప్పాలి. ఇవన్నీ తట్టుకొని మొదటి రోజు ఈ సినిమా ఆ రికార్డును కనుక అందుకోగలిగితే అది అల్టిమేట్ రికార్డ్ అనే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి కొరటాల శివ, మహేష్ బాబుల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.